హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేశారు మధ్యాహ్నం మీరు? మేమైతే ఈరోజు గోంగూర పలావ్ చేస్తున్నా అండి. నేను ఈరోజు గోంగూర పలావ్ కావాల్సింది గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక టమాటా, కాస్త జీడిపప్పు, చెక్క లవంగాలు, బియ్యం నేను 2 గ్లాసులు బియ్యం నానబెట్టి పెట్టేసుకున్నాను కడిగేసి. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఆ నేతిలోనే చెక్క లవంగాలు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త జీడిపప్పు అని చెప్పాను కదా, జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డ తర్వాత టమాటా ముక్కలు వేసేసుకుందామండి. టమాటా ముక్కలు వేసేసుకొని మనకు సరిపడంత కల్లుప్పు వేసుకుందాము. ఏ ఉప్పు అయినా పర్లేదు కానీ కాస్త కల్లుప్పు అయితే తక్కువ పడుతుంది కదా, అందుకని నేను కల్లుప్పు వేసేసాను. కొంచెం వేసాను సరిపోతుందా అనుకుంటాను. కల్లుప్పు కాబట్టి సరిపోతుందండి. నాకు నేను వేసిన రైస్ క్వాలిటీకి సరిపోతుంది. ఇప్పుడు అన్ని టమాటాలు అన్నీ కొంచెం మెత్తబడ్డ తర్వాత మన గోంగూర 2 స్పూన్లు వేస్తున్నా. ఫుల్లు కాకుండా కొంచెం వెళ్తుగా. నేను కాస్త గోంగూర తక్కువనే వేసానండి. కావాలంటే ఆ గోంగూర మొత్తం పడుతుంది. నేను మరీ పుల్లగా వద్దని చెప్పేసి కొంచెం తక్కువనే వేసుకుంటున్నా. ఇప్పుడు గోంగూర వేసేసాను కదా, కాస్త మగ్గిన తర్వాత మనం 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేస్తున్నా. మనకు ఎందుకంటే కొంచెం కరెక్ట్గా వేసుకున్నాం అనుకుంటే పొడి పొడిగా బాగుంటుంది. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసేసుకొని కొద్దిగా ఇప్పుడు ఎసురు మరుగుతుంది కదా, బాగా కొంచెం అంటే మనకి పొంగిపోయి మరిగేలాగా లేదు, కొద్దిగా బాగా వేడి ఆ ఎసురు మరుగుతున్నట్టుంది. అప్పుడు నేను బియ్యం వేసేస్తున్నా. కానీ ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసే లోపల పక్కన నేను స్టవ్ మీద గోంగూర పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ ఉడకబెట్టేసాను. ఈ ఉడకబెట్టుకున్న ముందుగా నేను గోంగూర మనకు తెచ్చి ఎక్కువ రోజులు ఉండట్లేదు కదండి, అందుకని చెప్పేసి నేను ఉడకబెట్టుకొని ఉప్పు, పసుపు వేసి నేను ఆ ప్రాసెస్ మొత్తం ఒకరోజు చూపిస్తానండి. అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. అదే గోంగూర పచ్చడి చేస్తున్నా. ఇప్పుడు దాంతో గోంగూర పలావ్ కూడా రెడీ చేసుకున్నా. ఇప్పుడు అన్నం అంతా కాస్త మగ్గుతూ దగ్గర పడ్డది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా సన్నగా చేసిన కొత్తిమీర, కాస్త నెయ్యి వేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ కొంచెం వేసాను కదా, ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ఒక 2 సెకండ్లు చాలండి, ఎక్కువ అక్కర్లేదు. మంచిగా ఇప్పుడు మొత్తం అంతా అయిపోతే కుండ వేడికే సరిపోతుంది, మనం బంద్ చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది కాబట్టి మంచిగా బంద్ చేసేసుకొని స్టవ్ చక్కగా వేడి వేడి గోంగూర పలావ్ వేసుకొని మంచిగా గోంగూర పచ్చడి వేసుకొని తింటే బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారంగా చాలా బాగుంటుందబ్బా. ఇంకా మీకు ఇష్టమైతే కొంచెం గోంగూర ఎక్కువ వేసుకోండి. నేనైతే ఈరోజు వద్దనే తక్కువ వేసానండి. చక్కగా గోంగూర పచ్చడి ఉంది కదా, ఎక్కువ డార్క్గా కలుపుకోవచ్చు అని చెప్పేసి కాస్త రైతా, కొంచెం 2 క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాండి. మంచిగా వేడి వేడి తింటే ఏ కూర అక్కర్లేదండి, ఒట్టిగా తినేసేయచ్చు. వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అబ్బా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి.